జై శ్రీరామ్ అంటున్నాం అంటే అర్థమైంది, ఆ యొక్క ఆర్యుడి యొక్క ఆ మనువాది యొక్క భావజాలాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తా. హనుమంతునికి ఎందుకు హనుమంతుని పైకి లేపుతాడు? హనుమంతుని లెక్క ఎందుకు ఉండాలి? ఆ ఆర్యుడిని గుండెలలో పెట్టుకోవాలి. ఆర్యుని వాడు ఏం చెత్త చెప్పినా దాన్ని అంగీకరించాలి. శంభుకుని చంపడం కరెక్ట్ అనాలి. వాడి ఏకలవ్యుడిది బొటన వేలు కోసి మనడం అది కరెక్ట్ అని ఒప్పుకోవాలి. జై శ్రీరామ్ అంటున్నాం అంటే ఇవన్నీ చెత్త ఒప్పుకోవాలి. అర్థమైందా? నిండు శూలాలైన గర్భవతి అయిన భార్యని అడవిలో వదిలేసి రావడం కరెక్ట్ అని ఒప్పుకోవాలి జై శ్రీరామ్ అంటున్నాం అంటే. మరి ఆ లుచ్చనా కొడుకు జై ఎల్లమ్మ జై పోషమ్మ అనడు ఆ జై శ్రీరామ్ అని అనుమనేటోడు. హనుమాన్ రే ఎవడైతే బీసీ లుచ్చనా కొడుకులు ఉన్నారు కదరా, గౌన్లకి ఎల్లమ్మ ఎక్కువ ఇది కదా, అట్లనే గంగపుత్రులకి గంగమ్మ తల్లి కదా. సో ఈ తల్లులని జై గంగమ్మ తల్లి, ఓకే, జై ఎల్లమ్మ తల్లి, జై పోషమ్మ తల్లి అని హనుమను ఒక ఆర్య